మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి సుజాత గారు. ఓకే, సారీ, ఇట్స్ అన్మ్యూట్ లేదండి. రైట్, వినిపిస్తుందా? వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే, అన్మ్యూట్ లేదు ఇక్కడ. బట్ ఎవరి అభిప్రాయం ఇది? మన సురేందర్ నాయుడు గారి అభిప్రాయమా లేకపోతే మీ వ్యక్తిగత అభిప్రాయమా? నాది కాదండి, ఆయన చెప్పిందే చెప్పాను. నేనేంటి తిరుపతిలో లేను. అదే ఆయన అదే అంటున్నారు. అది నా వ్యక్తిగత అభిప్రాయము. వెనక నుంచి తోశారు, గుంపు వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానంలో. అందరం ఆ క్యూ లైన్లు ఎలా ఉంటాయని ఒక్కసారైనా మనం అందరం ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళమే. అక్కడ గ్రూప్ మాబింగ్ లేకపోతే ఆ కొయ్యడం అనేది చాలా సహజమైన పని, అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఆర్గనైజర్స్ ఏం చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు? మీరు వైకుంఠ ఏకాదశి రోజు మీరు ఉధృతి, ఎందుకంటే అక్కడ కార్లు లగేజ్ దగ్గర నుంచి ప్రతి మనిషిని చెక్ చేస్తారు. ఎంతమంది భక్తులు లోపలికి వెళ్తున్నారు, ఎంతమందిని ఎలో చేయాలనేది కంప్లీట్ గా అధికారుల చేతుల్లోనే ఉంటుంది. అక్కడ లగేజ్ చెక్ చేయడం దగ్గర నుంచి, కార్లు చెక్ చేయడం దగ్గర నుంచి ప్రతి చిన్నదాన్ని కూడా అక్కడ చెక్ చేస్తారు. అలాంటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా మాకు ఎలా వస్తుంది? అక్కడ రాదు. మీరు నిర్లక్ష్యంగా ఉన్నారు, మీరు ఆర్గనైజ్డ్ ఫెయిల్యూర్ కాబట్టే వచ్చింది. అక్కడ దాన్ని మీరు చెప్పుకునే పరిస్థితి లేక ఈ రోజు ఎవరో వచ్చారు, ఏదో చేశారు, అది నా వ్యక్తిగత అభిప్రాయం నిక్కచ్చిగా చెప్పమంటే అది నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి సురేంద్ర నాయుడు గారు అంటున్నారు. ఇక్కడ ఈ డిబేట్ లో ఒక 5 నిమిషాల డిస్కషన్ లోనే మీరు 100 మాటలు మార్చారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మార్చినట్లుగా మీరు 100 మాటలు మారుస్తారు. మీరు మీ పరిపాలనలో ఏది కూడా మాట మీద నిలకడ లేదు. ఈ రోజు భక్తుల ప్రాణాలతోటి ఈ రోజు దేవదేవుడి దర్శనానికి వచ్చిన వాటి ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి, ఆ పాపం ఊరికే పోదు. ఈ రోజు మీరు లడ్డూ విషయంలో మీరు లేని రాజకీయం చేసి పాపం మూట కట్టుకున్నటువంటి కూటమి ప్రభుత్వం, కోర్టులు కూడా అందులో వాస్తవం లేదని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వానికి ఈ దేవదేవుడి మీద చేస్తున్నటువంటి రాజకీయ పాపంగా వీళ్ళని వెంటాడుతున్నాయి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వీళ్ళని దీవిస్తారనేటువంటిది మాత్రం వాస్తవం. మీరు ఆర్గనైజేషన్ చాదగా ఈ రోజు ఎవరో గొప్పగా వచ్చారు, అక్కడ ఏదో జరిగింది, ఏమి జరగక మీరు చేయడం చేతగాక మీకు పరిపాలన ఏదో జరిగింది. రైట్, సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారండి. సుజాత గారు, సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. సురేంద్ర నాయుడు గారు, ఇప్పుడు జరిగిన సంఘటనకి ఎవరైనా కూడా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షమైన పాలకపక్షమైన ఎవరైనా కూడా చింతించాలా, విచారం వ్యక్తం చేయాలా, వీలైతే మన వల్ల అయితే వాళ్ళకి సహాయం చేయాలా, సేవ చేయాలా, ఏదో ఒకటి చేయాలా. దాన్ని రాజకీయం చేసేసి వైకుంఠ వినండి సుజాత గారు వినండి, నోరేసుకొని మాట్లాడేది కాదు, వినండి. ఇక్కడ నేను లోకల్ని ఏం జరుగుతుంది ఏమనేది మీరు ఎక్కడ కూర్చొని మీకేం తెలుస్తుంది, మీరు మాట్లాడేది మీకేం తెలుస్తుంది, మరి మీరు మాట్లాడుతున్నారు, మీకు ఏమి తెలుసు మీరు మాట్లాడుతున్నారు. సుజాత గారు ఫస్ట్ లిసన్ టు హిమ్. మాట్లాడటం కాదు, సుజాత గారు వినండి, ఆయన చెప్తున్నారు కదా, వినండి. ఇప్పుడు నేను లోకల్లోని సార్, నేను చాలా చూశాను, చాలా సంఘటనలు చూశాను. ఇక్కడ నేను మీకు వైకుంఠ ఏకాదశికి క్యూలో పోయి టికెట్లు తీసుకునేదానికి పోయినప్పుడు చెక్ చేయరు ఎవరిని. నువ్వు టికెట్లు తీసుకునేదానికి లగేజ్ ఎత్తుకొని పోతున్నావా, ఎక్కడి నుండి వచ్చావు, ఏమి అని చెక్ చేయరు. ఎవరైనా టోకన్ తీసుకునేదానికి వెళ్తారు. దేవస్థానం కొండ మీదకి వెళ్ళి దర్శనానికి పోయేటప్పుడు లగేజ్ అన్ని చెక్ చేస్తారు. ఇక్కడ కాదు, లేదు టోల్ గేట్ లో పోయిన కొండ మీదకి వెళ్ళేటప్పుడు చెక్ చేస్తారు. శ్రీనివాసం దగ్గర కింద చెక్ చేయరండి, అది తెలుసుకోమని చెప్పండి. ఇప్పుడు నేనేం చెప్తానంటే, నేను మాటలు మార్చడంలే. ఇప్పుడు శాపాలు పెట్టడం కాదు, ఆ శాపాలు మీకు తగులుతాయేమో చూడండి. ఇప్పుడు మనము బయట నుండి వచ్చారు భక్తులు, దీన్ని పెద్ద చేసేసి ఏదో ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తించింది అని చెప్పి దీన్ని పెద్ద చేయడం కాదు. ఏం జరిగింది ఏమి అనేది తెలుసుకోవాలి. నాకు వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం నేను మాట్లాడుతున్నా. నాకు వచ్చిన ప్రాథమిక సమాచారం ఏంటండి, ఈ విధంగా క్యూలో వెళ్తున్నప్పుడు ఒక వృద్ధురాలు ఆయాసపడుతూ ఇబ్బంది పడతా ఉన్నింది. సెక్యూరిటీ గుర్తించి ఆమెను తీసుకెళ్లేటప్పుడు కూడా బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా సహకరించారు. పర్వాలేదు, ఇబ్బందిగా ఉంది, తీసుకెళ్ళండి సార్, పర్వాలేదు, టికెట్ తీసేయను ఆమెకి అని. అంతే కొంతసేపు తర్వాత ఒక హాఫ్ మినిట్ 1 మినిట్ లో ఒక్కసారిగా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి
వాళ్ళందరూ కూడా అరుపులు కేకలతో విరుచుకుపడ్డారు, తోసుకున్నారు. అంటే Right. ఇప్పుడు వందలాది మంది క్యూలో ఉండేటప్పుడు ఎవరో ఒక ఇద్దరు నాకు దోసినప్పుడు అందరూ ఒకరినిద్దరు ఒక్కరు పడిపోతా ఉంటారు. ఆ విధంగా పడిపోయినారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది కూడా స్పందించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసేసి వేల మంది ఉండేటప్పుడు సెక్యూరిటీ సిబ్బంది వేల మంది ఉంటారు కదా సార్. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కదా. ఇప్పుడు పిల్లలు వెనకాల నుండి అరుస్తారు, తోసేస్తారు అనేసి ఆలోచించారు వాళ్ళు. కాబట్టి జరిగిన సంఘటనకు విచారం వ్యక్తం చేయండి వీలైతే బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకురాలుగా. అరుణ గారు సురేంద్ర నాయుడు గారు అన్న దాంతో మీరు ఏకీభవిస్తారా? కుట్ర కోణం ఉంది అని. ఒక్క నిమిషం సురేంద్ర నాయుడు గారు. పిల్లి చేపల గుట్లు తెగవండి. రైట్ ఒక మాట అరుణ గారు మాడతారు. ఏమంటే ఆయన కుట్ర కోణం అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎలా అనుకుంటున్నారు అరుణ గారు? సార్, ఇన్వెస్టిగేషన్ తర్వాత మాత్రమే తెలియాల్సిన అంశాలు అదంతా సీసీ కెమెరాల సర్వేలెన్స్ లో ఉంటది కాబట్టి ఒకవేళ అట్లాంటిది కనుక జరిగి ఉంటే తప్పనిసరిగా దీని మీద తీవ్రమైనటువంటి చర్యలు అయితే కూడా ప్రభుత్వం తీసుకునిద్ది. నాకు ఇప్పుడే అనిపించింది ఆయన అన్న తర్వాత ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా అని చెప్పేసి. ఎందుకంటే గతంలో తిరుపతిలో ఓట్లు వేయడానికి కూడా పక్క రాష్ట్రాల నుంచి మనుషులు వచ్చి వేసి వెళ్ళిన సంగతి మనందరికీ తెలుసు. అట్లాంటి సంఘటనలన్నీ కూడా గతంలో అనుభవాలు ఉన్నాయి కాబట్టి మేబీ ఇట్లా కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఇందాక అన్నారు మీరు ఎందుకు ఇంకా కేసుల విషయంలో భయపడుతున్నారు, పారిశ్రామికవేత్తలు ఎందుకు భయపడ్డారు, ఇంకా అతని యొక్క ప్రాబల్యం కొనసాగుతుందా ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పేసి. దానికి మీకున్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఆయన రిలేటెడ్ గా ఉన్నటువంటి అన్ని కేసుల్లోనూ కూడా సాక్షులు ఒక్కొక్కరుగా అనుమానాస్పద మృతికి గురవుతున్నారు. ఈవెన్ ఆయన కుటుంబ సభ్యులైనప్పటికీ కూడా